మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఫస్ట్ అసలు మీ ధైర్యం ఏంటి అని అడుగుతున్నా. ఎందుకంటే చాలామంది అంటే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యేగానే ఓడిపోయినటువంటి బండి సంజయ్ గారు మళ్ళీ ఎంపీ ఎట్లా గెలుస్తారు? గెలిచి ఓడిపోయినా కాదు, ఓడిపోయి గెలిచి ఉన్నాం మేము. మీ ధైర్యం ఏంటి అని అడుగుతున్నా. నరేంద్ర మోడీ గారు పార్టీ నేతలే మీరు ఓడిపోవాలని కోరుకున్నారన్న మీకు ఏమైనా బాధ ఉందా? సొంత పార్టీ పైసలు ఇచ్చి నన్ను ఓడగొట్టే ప్రయత్నం చేసినారు. అందుకే బండి సంజయ్ ఓడిపోయినా కూడా గతంలో గెలిచిండు. సార్ చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు. ఒక పెద్ద బొట్టు పెట్టుకొని జై శ్రీరామ్ అంటే పేదల ఆకలి కడుపు నిండుతుందా? అంటే బండి సంజయ్ హిందూ ధర్మం కోసం పనిచేసినటువంటి వ్యక్తి, పేద ప్రజల కోసం పనిచేసే వ్యక్తి కాబట్టి భారత్ మాతాకి జయని గర్జిస్తూ గాంధీ కొట్లాను కాబట్టి దేశంలో అధికారంలోకి వచ్చినాం. మిమ్మల్ని కేవలం బండి సంజయ్ గారిని అధ్యక్ష పదవి నుంచి కేసీఆర్ కావాలని బండి సంజయ్ని తొలగించేలా చేసిందని ఎన్ని స్థానాలు బీజేపీ గెలుస్తుందని నమ్మకం? ఎవరు ఊహించిన విధంగా 17 స్థానాలు పెద్దలు పక్క అంత కాన్ఫిడెన్స్ ఏంటి సార్? ఇక్కడ బీఆర్ఎస్ 3-4 స్థానాలన్నా గెలుస్తాయని నమ్మకం. కాంగ్రెస్ కూడా పెట్టుకుంటున్నారు బీఆర్ఎస్ బీజేపీ. ఎవరన్నారు? వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మిస్ శ్రావ్య. నేను ప్రస్తుతం జమ్మికుంటలో ఉన్నాను, బండి సంజయ్ గారి యాత్రలో ఉన్నాను. సో ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాను. ఫస్ట్ టైం బండి సంజయ్ గారితో మన ఓకే టీవీలో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చేయబోతున్నాము. ఎన్నో విషయాలు ఉన్నాయి ఆయనతో మాట్లాడడానికి. సో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అయితే ఫస్ట్ అసలు మీ ధైర్యం ఏంటి అని అడుగుతున్నా. ఎందుకంటే చాలామంది అంటే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యేగానే ఓడిపోయినటువంటి బండి సంజయ్ గారు మళ్ళీ ఎంపీ ఎట్లా గెలుస్తారు? ఆయన ఎందుకు ప్రచారం చేయబడుతున్నారు, ఎందుకు వెళ్తున్నారు అన్న వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఎమ్మెల్యే నేను ఓడిపోయాను అనుకుంటున్నాను. నాకు ఎంత 1500 ఓట్లతో మాత్రమే ఓడిపోయాను. కానీ ఎట్లా ఓడిపోయినా నాకు తెలుసు, నాకు అర్హత తెలుసు, ప్రజలకు తెలుసు. ఎవరి వల్ల ఓడిపోయినా కూడా తెలుసు, ఎవరు ఒక్కటైనా ఓడగొట్టారో కూడా ప్రజలకు తెలుసు. కాబట్టి దానికి భయపడి నేను ఇంట్లో కూర్చుంటే మేము ధర్మాన్ని కాపాడే వ్యక్తులము, ఇలా సమాజాన్ని సంఘటితం చేసే వ్యక్తులము, ఈ దేశం కోసం పనిచేసే వ్యక్తులము, నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రి చేయాలని చెప్పి కసితో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు. కాబట్టి నిరాశ నిస్పృహకు గురయ్యేటువంటి కార్యకర్తలేం కాదు. ప్లస్ మేము గెలిచి ఇన్నోళ్ళు గెలిచి వచ్చినాం కాదు, ఓడిపోయి గెలిచిన వాళ్ళం. మేము గెలిచి ఓడిపోయినాం కాదు, ఓడిపోయి గెలిచిన వాళ్ళం మేము. కాబట్టి కింద నుంచి మేము గెలుచుకుంటూ ఓడిపోయి వచ్చి గెలిచినాము. కొన్ని సందర్భాలు ఓడిపోయినాము. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు అధికారం రాలే, ఓడిపోకుండా వస్తున్నాం. మూడు అధికారులు వచ్చేది కదా. ఇప్పుడు దేశంలో ఒకప్పుడు 2 సీట్లు భారతీయ జనతా పార్టీ. చాలా మంది ఇట్నే హేళన చేశారు, బీజేపీ ఏందా 2 సీట్లు బీజేపీ దేశంలో అధికారానికి వస్తుందా, ఎందుకు ఆ పార్టీ కోసం పనిచేస్తున్నారు అని చెప్పన్నారు. కానీ ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, ఎవరు ఎన్ని హేళన చేసినా కూడా కాషాయపు జెండా పట్టుకొని, కమలపూ జెండా పట్టుకొని భారత్ మాతాకి జై అని, జై శ్రీరామ్ అని గర్జిస్తూ గాంధీస్తూ అనేక మంది మా సీనియర్ కార్యకర్తలు చాలామంది బలిదానం అయిపోయారు సిద్ధాంతం కోసం. చాలామంది కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కష్టపడి పనిచేయాలనే 2 సీట్లు ఉన్న భారతీయ జనతా పార్టీ 303 సీట్లు దేశంలో సాధించుకొని కేంద్రంలో వాళ్ళ అధికారంలోకి వచ్చిన విషయాన్ని మేము ఎప్పుడు మర్చిపోము. మా యొక్క ఆలోచన అనేది మా లక్ష్యం. అది లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇబ్బందులు వచ్చినా, ఓటములు గెలుపులను సమాన దృక్పథం చూసి ముందుకు పోతూ ఉంటాం. అందుకే బండి సంజయ్ ఓడిపోయినా కూడా గతంలో గెలిచిండు. మొన్న కొంతమంది ఓడగొట్టినా కూడా ఇలా మెజార్టీ ప్రజలు గెలిపిస్తారు. ఎవరా కొంతమంది అంటే సొంత పార్టీ నేతలే మీరు ఓడిపోవాలని కోరుకున్నారన్న మీకు ఏమైనా బాధ ఉందా? అంటే చాలా మంది మాట్లాడుతున్నారు. సొంత పార్టీ నేతలు కాదు, అక్కడ తురుకోళ్ళందరూ ఒకటైనా ఓడగొట్టారు. హైదరాబాద్ నుంచి ఇమాములు వచ్చి వాళ్ళు వచ్చి బండి సంజయ్ గెలవద్దు, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి ఏం చేశారు, ఎంఐఎం పార్టీని బూచా చూపట్టి, కొంతమంది ఇమాములను బూచా చూపట్టి అర్ధరాత్రి సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఇవాళ బండి సంజయ్ గెలవద్దు అని చెప్పి వాళ్ళు ఓట్ బ్యాంక్గా మారి నన్ను ఓడగొట్టే ప్రయత్నం చేశారు. ఇవాళ కన్వీనర్ పార్టీ ఓట్లు మెజార్టీ ప్రజలు ఉంటారనే విషయం వాళ్ళకి తెలియదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ ఓట్లు వాళ్ళ ఓట్ల కోసం కక్కుర్తి పడి నన్ను ఓడగొట్టే ప్రయత్నం చేశారు. పైసలు ఇచ్చి నన్ను ఓడగొట్టే ప్రయత్నం చేశారు వాళ్ళు. కానీ ఇవాళ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇవాళ పార్లమెంట్లో మరి ఏ వర్గం ఓట్లు కావాలి మీకు?
ఇలా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే ఇలా ఇక్కడ బండి సంజయ్ని గెలవాలి, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాలి. ఇవాళ కరీంనగర్లో బండి సంజయ్ని ఒక వర్గ ప్రజలు ఓడగొట్టిరు. కాబట్టి మా పార్టీ జెండాలు ముఖ్యం కాదు, మా ఎజెండా మనం ఓటు బ్యాంక్గా మారాలి. మనం ఓటు బ్యాంక్గా మారి బండి సంజయ్ని గెలిపించాలి. ధర్మం కోసం పనిచేస్తున్నాడు, హిందూ సమాజం కోసం పనిచేస్తున్నాడు, కాబట్టి గెలిపించాలని చెప్పి ఒక ఆలోచనతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఇలా బీజేపీ కార్యకర్తలు కలిసి పనిచేస్తూ ఉన్నారు. సార్ చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు. ఒక పెద్ద బొట్టు పెట్టుకొని జై శ్రీరామ్ అంటే పేదల ఆకలి కడుపు నిండుతుందా, ఆకలి కేకలు బీజేపీ వాళ్ళకి వినబడుతుందా అని అంటున్న వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? జై శ్రీరామ్ అనే నినాదం మళ్ళీ స్ఫూర్తి నింపుతుంది, మళ్ళీ ఒక ధైర్యాన్ని కలిగిస్తుంది. దేనికోసం ధైర్యం అంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని కొనసాగించి పేదల బతుకులను బర్బాద్ చేసింది కాబట్టి, పేద బతుకులను నాశనం చేసింది కాబట్టి, ఇచ్చిన హామీలు నెరవేర్చక ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది కాబట్టి, పుట్టబోయే పిల్లల మీద అప్పులు చేసింది కాబట్టి ఇలా అటువంటి పార్టీని, ఆ కుటుంబ పాలన, అవినీతి పాలన, రజాకారుల పాలన, నయా నిజాం పాలన ఎదుర్కోవాలంటే మా లోపల జోష్ రావాలి. ఆ రాముని తలుచుకొని, ఆ మోడీ గారిని తలుచుకొని జై శ్రీరామ్ అని గర్జిస్తూ కొట్లాడినాం కాబట్టి, మేము కాషాయ జెండా కమలపూ జెండా పట్టుకొని కొట్లాడినాం కాబట్టి, మా కార్యకర్తలు గర్జిస్తూ గాంధీస్తూ ధైర్యంతో కొట్లాడింది కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గద్దె దిగింది. ఇవాళ ఈ దేశాన్ని ఇన్ని సంవత్సరాలు సర్వనాశనం చేసి అవినీతి కుంపటితో మునిగిపోయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా చేసామని, వందే మాత్రమని, భారత్ మాతాకి జయని గర్జిస్తూ గాంధీస్తూ కొట్లాడినాం కాబట్టి దేశంలో అధికారంలోకి వచ్చినాం. అంటే వీళ్ళు అన్నంత మాత్రాన జై శ్రీరామ్ అనే నినాదాన్ని పక్క పెట్టము, భారత్ మాతాకి జై వందే మాతరం అనేటువంటి గర్జించే విధానాన్ని పక్క పెట్టము. సార్ మీకు బాధ అనిపించింది అంటే మీరు ఒక మాస్ లీడర్గా ఎదిగారు. బండి సంజయ్ ఒక పిలిపిస్తే కొన్ని లక్షల మంది ఊరుకొస్తారు మీకోసం. అటువంటిది అంటే మిమ్మల్ని కేవలం బండి సంజయ్ గారిని అధ్యక్ష పదవి నుంచి తీయడం వల్లే బీజేపీ తెలంగాణలో 30 సీట్లు దాదాపుగా కోల్పోయిందని చెప్పి ఇది నేనంటున్న మాట కాదు, ఎవరంటున్న మాట కాదు, తెలంగాణ ప్రజలు చాలామంది అనుకుంటున్నటువంటి విషయం. సో దీన్ని ఏ రకంగా పరిగణలోకి తీసుకోవచ్చు? బండి సంజయ్ ఉన్నా లేకున్నా కూడా భారతీయ జనతా పార్టీ ఒక వ్యక్తి ఆధారితంగా పనిచేసినటువంటి పార్టీ కాదు. ప్లస్ బండి సంజయ్ నేను కాదు, నాతో పాటు అనేక మంది కార్యకర్తలు కూడా చాలామంది గతంలో లక్ష్మణ్ గారు అధ్యక్షులు ఉండే వారి సర్వర్ పనిచేసారు. వారి హయాంలోనే 4 ఎంపీ స్థానాలు గెలిచాం. కిషన్ రెడ్డి గారు వారి స్థాయిలో వారు పనిచేశారు. దత్తాత్రేయ గారు, వీరేశ్ రెడ్డి గారు, వి రామారావు గారు, బంగారు లక్ష్మణ్ గారు, విద్యాసాగర్ గారు, ఇట్లా చాలామంది నాయకులు, రామచంద్ర రెడ్డి, చాలామంది నాయకులు పనిచేశారు. కాబట్టి బండి సంజయ్ ఉంటేనే పార్టీ నడవాలి, బండి సంజయ్ ఉంటేనే పార్టీ ఉంటుందని చెప్పి మూర్ఖత్వపు ఆలోచన మాలాంటి కార్యకర్తలకు ఉండదు. మేము మళ్ళీ చెప్తున్నాం, సిద్ధాంతం కోసం, పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు. ఇలా బండి సంజయ్ని మార్చేడు, కానీ బండి సంజయ్ ఇంట్లో కూర్చోలే, కార్యకర్తలు ఇంట్లో కూర్చోలే, నాయకులు ఎవరు ఇంట్లో కూర్చోలే. అదే విధాన్ని కొనసాగిస్తున్నాం. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీతో పాటు కొన్ని పార్టీలు దీన్ని బూచిగా చూపెట్టి మాకు వచ్చే అధికారాన్ని వాళ్ళు కొట్టుకపోయిన విషయం వాస్తవం. కానీ ప్రజల్లో కూడా ఆలోచన ఉన్నది. ఎందుకంటే బండి సంజయ్ నేను రాష్ట్ర అధ్యక్షుడు చేసిన తర్వాత నేను కొట్లాడిన విధానం, బీఆర్ఎస్ పార్టీ ఈ కుటుంబ పాలన అవినీతి పార్టీకి వ్యతిరేకంగా కొట్లాడిన విధానాన్ని చూసినాక ప్రజలు వాళ్ళ అభిమానాన్ని చూపెట్టే ప్రయత్నం చేశారు. నేను 150 రోజుల పాటు పాదయాత్ర చేసిన, 1600 కిలోమీటర్లు పాదయాత్ర చేసినాం. ప్రజలకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా కూడా ఇవాళ అర్ధరాత్రి అని చూడకుండా కూడా రాత్రి పోయి స్పందించి యుద్ధం చేసినటువంటి సందర్భాన్ని కూడా తెలంగాణ ప్రజలు చూశారు. ప్లస్ మా కార్యకర్తలను కాపాడుకునేటువంటి ప్రయత్నంలో కానీ, తెలంగాణ ప్రజలను కాపాడుకునే ప్రయత్నంలో కానీ, ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మెడలు వంచేటువంటి విధానం చూసినాక ప్రజలు భారతీయ జనతా పార్టీ పట్ల సానుకూలంగా వివరించారు. ప్లస్ కేంద్రం యొక్క సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తాం. నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రానికి చేస్తున్న అభివృద్ధి సహకరిస్తున్న విధానాన్ని ప్రజలకు వివరించడం సక్సెస్ అయినా మేము. అయితే సార్ రోజు ఉదయం అంటే మార్నింగ్ న్యూస్లో నేను మీ టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు కొంతమంది మా వ్యూవర్స్ కమెంట్స్ పెడతా ఉంటారు. 2 కారణాలు. ఒకటేమో కేసీఆరే కావాలని బండి సంజయ్ని తొలగించేలా చేసిందని ఒకటి ప్రచారం, ఇంకోటి కేవలం బీసీ అనే వివక్షతోనే బండి సంజయ్ గారిని తప్పించే ప్రయత్నం చేసిరని. రెండిట్లో మీరు ఏదైనా నమ్ముతున్నారా? బాధపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా దీని గురించి? భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాల కోసం పనిచేసే పార్టీ. ముస్లింలకు వ్యతిరేకం అన్నారు. ఈ దేశంలో అబ్దుల్ కలాం గారిని, ఒక మైనార్టీకి సంబంధించిన మైనార్టీ సమాజానికి సంబంధించిన వ్యక్తిని కూడా రాష్ట్రపతి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది, నరేంద్ర మోడీ గారిది. ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన రామ్నాథ్ కోవింద్ గారిని
రాష్ట్రపతి ఇచ్చేటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు. ఒక ఎస్టీ సమాజానికి సంబంధించినటువంటి ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి ఇచ్చేటువంటి ఘనత భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారు. ఈ దేశంలో గతంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఈ విధానాన్ని అనుసరించలే. పేద ప్రజలకు వ్యతిరేకంగా వరించిన పార్టీ కాబట్టి 27 మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ. 12 మంది ఎస్సీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది. 8 మంది ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎంపీలను మంత్రులు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది. అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈ వర్గము ఆ వర్గము కాదు. ఏ వర్గానికి అన్యాయం జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ ఏవైతే అన్యాయానికి గురైనో ఆ వర్గానికి అందుబాటులో ఉండి వాళ్ళకి అండగా ఉండే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇలా ఒక బీసీ వ్యక్తి దేశ ప్రధాని అయ్యాడు. ఒక బీసీల కోసం ఆలోచించిందా? ఈ దేశంలో పేద ప్రజల కోసం ఆలోచిస్తున్నాం. ఇలా డబుల్ బెడ్రూమ్, ఇలా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లను మేము ఇచ్చినాం. 3 కోట్ల మందికి ఇల్లు కట్టించినాం మనం. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకే ఇల్లా, లేకుంటే అగ్రవర్ణంలో పేదలకు ఇల్లు ఇయ్యమా, లేకుంటే ముస్లిం మైనార్టీ వర్గానికి సంబంధించిన వ్యక్తులకి ఇయ్యమా, క్రిస్టియన్లకి ఇల్లు ఇయ్యమా? అది కాదు కదా. పేద ప్రజలు మాకు టార్గెట్ పేద ప్రజలకు న్యాయం చేయాలి. నేషనల్ హైవే రోడ్లు వేస్తున్నాం, ఏదో ఒక వర్గానికి సంబంధించిన ప్రజలకే రోడ్లు వేస్తున్నాం, అట్లా కాదు. కాబట్టి ఎక్కడైతే ఇబ్బంది పడుతుందో ఆ ప్రజలకు న్యాయం చేకూర్చాలని చెప్పి ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో రాజ్యాంగాన్ని నిర్మించి రాజ్యాంగం రచించి అణగారిన ప్రజలను ఇలా ఉన్నత స్థాయికి తీసుకురావాలి, అణగారిన వర్గాలకు న్యాయం చేయాలని చెప్పి అయితే మంచి స్ఫూర్తిదాయకమైన ఒక సందేశాన్ని ఇచ్చిండో దానికి అనుగుణంగా ఏ వర్గం ప్రజలైనా ఇబ్బంది పడే ప్రజలను మనము దరి చేర్చుకోవాలి, వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ఆలోచన. ఇప్పుడు అగ్రవర్ణాలు అంటారు. వాళ్ళ చిక్కడపల్లి చౌరస్తాలో, నల్లకుంట చౌరస్తాలో, క్రాస్ రోడ్స్లో బ్రాహ్మణ సమాజం ఇలా రోడ్డు మీద లేబర్ అడ్డా లెక్క ఇలా ఉన్నారంటే ఇవాళ పేరుకు ఎవరు? అగ్రవర్ణాలు. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ తిండికి లేక వాళ్ళ రెడ్డి కులస్తులు ఉన్నారు, పేరుకు అగ్రవర్ణాలు. ఇవాళ గ్రామాల్లో కూలీలాగా బతికే పరిస్థితి వచ్చింది. ఇలా పేరుకు వెలువలు. కానీ కేసీఆర్ అంటే నేను కేసీఆర్ కుటుంబమే వెలువల. మేము ఇలా కేసీఆర్ పాలనలో ఇలా వెలుమ సామాజిక వర్గానికి సంబంధించి చాలా మంది వెలువలు బికారిగా లేరు. కాంట్రాక్టులు కూడా కేవలం కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన వెలుమలు మాత్రమే కాంట్రాక్టులు. కానీ కింది స్థాయి వెలుమ సామాజిక వర్గానికి సంబంధించిన చిన్న చిన్న కాంట్రాక్టుల బతుకు బర్బాదైపోయింది. ఇలా వాళ్ళు బిల్స్ వస్తలేవు, వాళ్ళు బిచ్చ బతికైపోయింది ఇవాళ. ఇలా ఇట్లా అనేక మంది అగ్రవర్ణాల్లో కూడా ఇలా వాళ్ళు కడు బీదరికంతో ఇలా అనుభవిస్తున్నారు వాళ్ళు. కానీ అన్ని వర్గాలు సమానంగా చూస్తాం మేము. కానీ బండి సంజయ్ హిందూ ధర్మం కోసం పనిచేసినటువంటి వ్యక్తి, పేద ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. కాబట్టి ప్రజలు ఈ ఆధార వనరులను మా మీద చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సార్ ఇక్కడ ఒక డౌట్ క్లియర్ చేసుకోవాల్సి ఉంది సార్. చాలా మందికి ఉన్నటువంటి ప్రశ్న, మొన్న ప్రతిపక్ష నేతలు కూడా అందరూ మిమ్మల్ని క్వశ్చన్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు అన్ని వర్గాలకి సమానం బీజేపీ పార్టీ అన్నారు, ముర్ము గారిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేశారు. కానీ అదే ముర్ము గారిని అందరినీ పిలిచి అయోధ్య రామ మందిర ప్రతిష్టాపనకు ఎందుకు పిలవలేదు అన్నది ప్రధానంగా ఒక చర్చ మొదలైంది. కొన్ని ఆఫర్ ఇస్తారు, కొన్ని వాళ్ళకు రాయకపోతే ఇబ్బందులు వస్తాయి, అటువంటి వస్తే రాలేకపోతారు. దాన్ని భూతద్దాలు చూపెట్టే ప్రయత్నం చేయరు. మరి అదే ద్రౌపది ముర్ము గారు వీళ్ళ ద్వంద్వ విధానాలు, ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి అభ్యర్థిగా ఒక మారుమూల ప్రాంతానికి సంబంధించిన మామూలు మహిళను రాష్ట్రపతిగా అభ్యర్థిగా ప్రకటించినప్పుడు ఇదే విమర్శించేటువంటి మూర్ఖతో పాల్గొన్నటువంటి మూర్ఖులు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి కమ్యూనిస్టులు కలిసి ఓడగొట్టే ప్రయత్నం ఎందుకు చేసినాయి? ఇలా వారిని గౌరవించి సమున్నత స్థానం ఇచ్చి గౌరవ రాష్ట్రపతి హోదాలో చైర్లో కూర్చోబెట్టిన ఎవరు? నరేంద్ర మోడీ గారు. అటువంటి ఒక గొప్ప వ్యక్తురాల్ని అవమానించేటువంటి ఆలోచన, మూర్ఖత్వం ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఉండదు. అక్కడ రాజకీయ ఇబ్బందులు, లీగల్ ఇబ్బందులు వచ్చినప్పుడు వారు రాలేకపోతారు, సొంత ఇబ్బందులు వచ్చినప్పుడు రాలేకపోతారు. దాన్ని వేరే రకంగా చూపెట్టే ప్రయత్నం చేస్తే ప్రజలు సహించారు. ఇవాళ అయోధ్యలో రామ మందిర నిర్మాణం అనేది ఇవాళ 500 సంవత్సరాల నుంచి ఈ దేశంలోని ప్రపంచంలో హిందూ సమాజం ఎదుర్కొస్తున్నటువంటి అద్భుత సన్నివేశాన్ని నరేంద్ర మోడీ గారి నేతృత్వం చూపెట్టింది. ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు, బీఆర్ఎస్ పార్టీలు అనుకుంటారు. ఇవాళ అయోధ్యలో రామ మందిరం నిర్మించడం అంటే ఆషామాషి విషయం కాదండి. దాని వెనుక అనేక మంది భారతీయ జనతా పార్టీ, హిందూ భావజాలం ఉన్నటువంటి బజరంగ దళ్ కానీ,
మా హిందూ వాహిని కానీ విశ్వ హిందూ పరిషత్ కానీ అనేక విద్యార్థి పరిషత్ కానీ ఇట్లా అనేక సంస్థల మా పరివార సంస్థల సంబంధించిన కార్యకర్తల బలిదానం ఉంది. ఇవాళ ఆ రోజు కరసేవ జరుగుతున్నప్పుడు అంతకంటే ముందు కూడా కరసేవ జరిగినప్పుడు కంటే ముందు కూడా అనేక మంది కరసేవకులు ఈ తెలంగాణ ప్రాంతం నుంచి కానీ దేశంలో వివిధ ప్రాంతాల నుంచి కరసేవ పోయినప్పుడు మూర్ఖత్వం ములాయం సింగ్ జరిపిన కాల్పుల్లో వేల మంది బలిదానం అయిపోయారు. సరయూ నదిలో ఒక 3-4 నెలల పాటు పుట్టలు శవాలు వెళ్ళినాయి, కరసేవకుల శవాలు. మరి ఏ రోజన్నా మరి ఈ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టో ఇతర పార్టీ కార్యకర్తలు పోయి అయోధ్యలో రామ మందిరం కోసం బలిదానం చేసారా? త్యాగాలు చేసారా? త్యాగాలు చేసింది మేము. ఇలా త్యాగాలు చేసినటువంటి పార్టీ, త్యాగాలు చేసినటువంటి కరసేవకులము అయోధ్యలో రామ మందిర నిర్మాణం కావాలని కోరుకున్నాము. మమ్మల్ని ఆశీర్వదించి పంపింది ఎవరు? హిందూ సమాజం. హిందూ సమాజం మమ్మల్ని ఆశీర్వదించి ఆరతులు ఇచ్చి పోండి, మీరు అయోధ్యలో తాడో పేరు తెలుసుకోండి, అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగాలి, రాముడు జన్మిస్తున్న స్థలంలో ఎందుకు రామ మందిర నిర్మాణం జరగద్దు, కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానాలను అడ్డగించండి, మీరు త్యాగాన్ని సిద్ధమై పోండి, రామ మందిరం నిర్మించే తిరిగి రండి అని చెప్పి గ్రామాల వారిగా హిందూ సమాజం మాకు ఆశీర్వాదాలు అందజేసి ఒక లక్ష్యం కోసం పంపించింది. బలిదానమే మా కార్యకర్తలు. సార్, ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్స్లో కూడా ప్రధాన ఎజెండా రామ మందిరం వల్లే ఓట్లు వస్తాయి బీజేపీకి అని అనుకుంటున్నారా? మేము ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. అరే మా చిరకాల కళను నరేంద్ర మోడీ గారు తీర్చారు. మేము ఎప్పుడు కూడా అనుకోలే. చాలా సందర్భాలు చెప్పుకున్నారు అయోధ్యలో రాముడు పుట్టిండట అని చెప్పుకునే వాళ్ళం. కానీ అయోధ్యలో రాముడు జన్మించిన స్థలంలో ఒక రామ మందిరం నిర్మించి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని, అద్భుత సన్నివేశాన్ని మేము కళ్ళారా చూస్తాము, నరేంద్ర మోడీ గారు చూపడతాను ఎప్పుడు అనుకోలే. మా జీవితం ధన్యమైంది. అటువంటి మహానుభావానికి, అటువంటి పార్టీకి మేము ఎట్టి బస్సులో ఓటేస్తాము. ఇవాళ మళ్ళీ అక్కడ నరేంద్ర మోడీ గారికి ఓటేయకుంటే, భారతీయ జనతా పార్టీకి అధికారం రాకుంటే మళ్ళీ రామ మందిరానికి ఇబ్బందులు వచ్చేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బాబ్రీ మసీదుకు సపోర్ట్ చేస్తుంది తప్ప రామ మందిరానికి సపోర్ట్ చేస్తలేదు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి అన్ని పార్టీలను పిలిచినాం. కాంగ్రెస్ పార్టీ ఎందుకు పోలేకపోయింది? ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అధికారం రాదు, వస్తే రామ మందిరాన్ని కాపాడుతాం అని అగ్రిమెంట్ ఇవ్వగలుగుతుందా? ఆ ధైర్యం ఉందా? కాబట్టి మేము రామ మందిరం నిర్మించినటువంటి నరేంద్ర మోడీ గారికి ఓటే అని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు. మేము నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసినాము, వాళ్ళ ఆర్థిక ప్రగతిలో కూడా 10వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం ఇలా 5వ స్థానానికి వచ్చింది. లాక్డౌన్ విధించినటువంటి అనేక దేశాలు ఇలా అతలకుతలమైపోయినాయి, ఆర్థికంగా పూర్తిగా నాశనం అయిపోయినాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆర్థిక ప్రగతిలో 10వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని ఇవాళ 5వ స్థానం తీసుకొచ్చిండు. మళ్ళీ అవకాశం ఇవ్వండి, 3వ స్థానం తీసుకొస్తా, 2047 వరకు నెంబర్ 1 స్థానం తీసుకొస్తా, తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలని చెప్పి ఏకైక లక్ష్యంతో నేను పనిచేస్తున్నా అని చెప్పి 24 అవర్స్ ఈ దేశం కోసం, ఈ దేశ ప్రజల కోసం, ఈ దేశాన్ని రక్షించడం కోసం పనిచేసినటువంటి ఒక నరేంద్ర మోడీ గారు తిరిగి ప్రధానమంత్రి చేయండి అని ప్రజలకు అప్పీల్ చేస్తున్నాం. ఇవాళ గ్రామాల వారిగా ఎన్ని నిధులు ఇచ్చారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ అభివృద్ధికి ఇచ్చినాం, సహకరించినాం. కాబట్టి అభివృద్ధి ప్లస్ దేశం గురించి ఇవాళ ప్రజలకు వివరిస్తూ మేము ఓట్లను రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము 370 ఆర్టికల్ రద్దు చేసినాం. అయోధ్యలో రామ మందిరం నిర్మించినాం. త్రిపుల్ తలాక్ రద్దు చేసినాం. కానీ ఇవన్నీ ఇచ్చిన హామీలు నెరవేర్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకే కాంగ్రెస్ 6 గ్యారంటీల మీద ప్రజలకు విశ్వాసం లేదు. ఈ దేశానికి ఏకైక గ్యారంటీ మోడీ, నరేంద్ర మోడీ మాకు గ్యారంటీ. తెలంగాణలో 17 ఎంపీ స్థానాల్లో ఎన్ని స్థానాలు బీజేపీ గెలుస్తారు నమ్మకం? 17కు ఇప్పుడు మీరు మీరే చెప్పారు. ఇప్పుడు వాతావరణం చూస్తుంటే ఎవరు ఊహించిన విధంగా 17 స్థానాలు మేము గెలవబోతున్నాం. పక్కా అంత కాన్ఫిడెన్స్ ఏంటి సార్? ఇక్కడ బీఆర్ఎస్ 3-4 స్థానాలన్నా గెలుస్తాయని నమ్మకం. బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానం పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది. ఎందుకంటే అధికారం ఉంది కాబట్టి. ఇది ప్రజలందరూ కూడా ఈ మోడీ ఎన్నికలను ప్రజలు చూస్తున్నారు, దేశానికి సంబంధించిన ఎన్నికలను చూస్తున్నారు. దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారిని తిరిగి చేయాలనుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ దేశ ప్రధానిగా ఎవరు చేయాలని చెప్పి చెప్పలేకపోతున్నది. కాబట్టి ప్రధానమంత్రిగా ఎవరు చేయాలని చెప్పలేకపోతున్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలని ప్రజలు ఆలోచిస్తున్నారు. ప్రధానమంత్రి నిర్ణయించే ఎన్నికలు ఇవి. కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు?
చెప్పలేకపోతున్నారు. రాహుల్ గాంధీ గారి పేరు కూడా చెప్పలేకపోతున్నారు వాళ్ళు. అవును. కాబట్టి ప్రజలు ఆలోచిస్తున్నారు. మరి ప్రధానమంత్రి అభ్యర్థులు చెప్పలేకపోతున్నారు. ప్రధానమంత్రి ఎవరు చేయాలో కాంగ్రెస్ పార్టీ చెప్పలేకపోతున్నది. కాబట్టి ఎవరు కొట్టాలి? మేము భారతీయ జనతా క్లియర్గా క్లారిటీ ఇస్తున్నది, మోడీ గారు ప్రధానమంత్రి అని. కాబట్టి పార్టీ కొట్టేస్తాం. సార్ అలాగే ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అంటే చలో మేడిగడ్డ అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు పోతున్నారు. ఏది మేడిగడ్డ చూపించడానికి లేదు, మేడిగడ్డ ఒక కొంచెం మాత్రమే, ఈ కొంచెం దానికి పెద్ద సీన్ చేస్తుందని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు వెళ్తున్నారు. నిన్న ఆల్రెడీ వెళ్ళొచ్చారు. మరి బీజేపీ వాళ్ళు ఏం పోరా మేడిగడ్డకి పోయి? వాళ్ళది కూడా అసలు ఏంది వీళ్ళిద్దరి మధ్యలో సంధి అని చెప్పి, లేకపోతే ఈ గొడవ ఏందనేది మీరు కూడా ఎక్కడో ఒకరికి పోవాలి కదా సార్, కాళేశ్వరం పట్టుకొని. ఇప్పుడు సభ్యులు మీరు వాస్తవాలు వచ్చండి, మీ ఛానల్ ద్వారా ప్రజలకు వాస్తవ విషయాలు చెప్పాలి. కాళేశ్వరంలో అవినీతి జరిగింది వాస్తవం, 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది వాస్తవం. అక్కడ మేడిగడ్డలో ఆ పిల్లర్స్ కుంగిపోయిన వెంటనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సెంట్రల్ నుంచి టీం వచ్చి దాన్ని పరిశీలించింది. 24th రోజు వచ్చారు, 23rd రోజు 24th రోజు వచ్చారు. 25th రోజు హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేశారు. మాకు ఈ డాక్యుమెంట్స్ కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అసలు ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ ఇవ్వకుండా పనికిరాని డాక్యుమెంట్స్ అని అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చింది. మీరు ఇవ్వకుంటే మేము క్లారిటీ ఇవ్వదలుచుకున్నాం అని చెప్పి ఆ కమిటీ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం విచారణ సహకరించలేదు. తిరిగి ఆ టీమే పూర్తి అంశాలను పరిశీలించి అక్కడ వాస్తవ పరిస్థితులను గుర్తించి ఇది ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది, దీన్ని తిరిగి పునర్నిర్మాణం, దీన్ని ఏదో రిపేర్ చేస్తే అయ్యేది కాదు, అవినీతి అక్రమాలకు దీన్ని పాల్పడ్డారు, నాణ్యత లేకుండా పనులు చేశారని చెప్పి పూర్తి నివేదిక ఇచ్చింది వాస్తవం. దాంతోపాటు విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. ఇచ్చాక అవినీతి నిరూపణ కాబట్టడా కానట అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ కూడా విషయం స్పష్టం చేసింది. చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కూడా హెలికాప్టర్లో పేరు, వాళ్ళు కూడా అవినీతికి ఇది కట్టడం కరెక్ట్ కట్టని చెప్పి వాళ్ళు కూడా స్పష్టం చేసింది. విచారణ అయిపోయినాక ఏం చేయాలి? నెక్స్ట్ చర్యలు తీసుకోవాలి. గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సిబిఐకి ఇవ్వమంటే ఇవ్వలేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో అధికారం రాకముందు సిబిఐకి విచారణ జరపాలని చెప్పి అన్నారు. అధికారంలోకి వచ్చారు. సిబిఐ విచారణకు ఆదేశించమన్నాం, సహకరిస్తున్నారు. అవినీతి జరిగింది వాస్తవం అంటున్నారు. క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి, కేసీఆర్ ఆస్తులు జప్తు చేయాలంటున్నాము. యాక్షన్ లేదు. ప్లస్ వీళ్ళు కాళేశ్వరం అన్నారు, వాళ్ళు ఏమంటున్నారు? కృష్ణా జలాలు అంటున్నారు, పాలమూరు రంగారెడ్డి అంటున్నారు. వీళ్ళు వాళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నారు, వాళ్ళు వీళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నారు. దీని ద్వారా ఏమర్థమవుతుంది? వాళ్ళ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ మీద మేము అవినీతి మీద ఇట్నే టైం పాస్ చేస్తుంటాం, మా అవినీతిపై విచారణ జరపద్దు, ప్రజల దృష్టి మళ్లించాలి అని బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కైంది. కాంగ్రెస్ పార్టీకి ఏంది? మేము ఇచ్చిన 6 గ్యారెంటీల మీద అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీలు ప్రశ్నించద్దు, కానీ 100 రోజులు కాబోతున్నది. కాబట్టి ఇద్దరి మధ్య లోపాయికార ఒప్పందం. ఇది వీళ్ళిద్దరు ఆడుతున్న డ్రామా. మేము రమ్మన్నాం. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు రాలేకపోయింది? మేము పోతా అంటే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు అడుకున్నది? మా కిషన్ రెడ్డి గారిని వాళ్ళ ఎందుకు అడుకున్నది? కాబట్టి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు సహకరించలేకపోయింది? కేంద్ర విచారణ సంస్థలకు బీఆర్ఎస్ పార్టీ అది చిన్న తప్పితం అయితే ఎందుకు అప్పుడు వచ్చిన విచారణ సంస్థలకు డాక్యుమెంట్స్ ఎందుకు ఇవ్వలేకపోయింది? పర్మిషన్ ఇచ్చిందే కేంద్ర ప్రభుత్వం, ఇవ్వలే కదా, ఇవ్వలేదు కేంద్రం చెప్పింది కదా. అంటే బీఆర్ఎస్ పార్టీ ఈ తప్పు చిన్న పగుళ్ళే అనుకుంటే ఒకనే ఇంత పగులు అంటాడు, ఒకనే చేతి పెట్టి గింత పగులు అంటున్నాడు, ఒకనే తలకాయ పెట్టి గింతనే పగులు అంటున్నారు, ఇంకైనా మనిషి లోపలికేవే గింత పగులు అంటున్నాడు. ఇది కాదు కదా. విచారణ సంస్థలు వచ్చినప్పుడు మీకు ఆ నిబద్ధత ఉంటే అది చిన్న తప్పిదం అయితే కేంద్రం నుంచి వచ్చే విచారణ సంస్థలకు ఎందుకు సహకరిస్తలేరు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విచారణ చేస్తానో కూడా ఎందుకు సహకరిస్తలేరు? దానికి మీకున్న ఇబ్బందులు ఏంది? ఇది ఏదో ప్రొజెక్టర్ పెట్టి మేము పీపీటీ ఇస్తామంటే దాని ప్రజలు నమ్మరు. కాబట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగించింది వాస్తవం. ఎల్ఎన్టీ సంస్థ నుంచి సబ్ కాంట్రాక్ట్ తీసుకునేది వాస్తవం. కానీ పెద్ద ఈ బీఆర్ఎస్ పార్టీ యొక్క మూర్ఖత్వం ఆలోచన వల్ల పెద్ద సంస్థలు, అప్పుడు ఏ పెద్ద సంస్థ వచ్చినా వాళ్ళు బెదిరించునేనే వాళ్ళ కుటుంబానికి సబ్ కాంట్రాక్టుల కోసం. కానీ ఆ పెద్ద సంస్థలు రావడానికి ఇబ్బంది పడుతున్నాయి. వాళ్ళ పెద్ద సంస్థలన్నీ కూడా తెలంగాణకు వచ్చి అభివృద్ధి పనులు చేయడానికి చాలా ఇప్పుడు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అంత ఇబ్బంది గురి చేసింది. కమిషన్ల పేరుతోని, పర్సంటేజ్ల పేరుతోని, పార్ట్నర్షిప్ పేరుతో ఇబ్బంది పెట్టింది.
కాబట్టి ఇవాళ రెండు పార్టీ డ్రామాలు ఆడుతున్నాయి అలా. కానీ మేము వాళ్ళ ఆరాటము అవినీతి మీద విచారణ జరపొద్దని వాళ్ళు, 6 గ్యారెంటీల మీద విచారణ అడగద్దని వీళ్ళు ఆరాటం. మా అత్యుత్తమ ఆవేదన ఏంది, మా పోరాటం ఏంది, 6 గ్యారెంటీలు అమలు చేయించే విధంగా ప్రభుత్వం తీసుకోవడమే పోరాటం. సరే, లోక్సభ తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వం పడబోతుందని మీ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. ఏ రకంగా చూడొచ్చు? పడబోతుంది ఎవరు అమలు అంటే మొన్న లక్ష్మణ్ గారు కూడా మాట్లాడారు, అండ్ అట్లనే పడబోతుంది పొత్తు కూడా పెట్టుకుంటున్నారు బీఆర్ఎస్ బీజేపీ. ఎవరన్నారు? నేను మొన్న చెప్పిన, సాగర్ గారు క్లియర్ చెప్పిన, ఇంతకుముందు చెప్పిన, మళ్ళీ మీకు చెప్తున్నా. కేసీఆర్ ఒక పెద్ద డ్రామా ఆర్టిస్ట్. ఆయన నటించాడు, నటనలో జీవిస్తాడు. ఆయన ఊరించుకుంటా చప్పరించుకుంటా మాట చెప్పి తెలంగాణ ప్రజలు కుంభం వచ్చిన యాసతోని భాషతోని ఒక్కొక్కరు బతుకు బర్బాద్ చేసాడు. స్టోరీలు చెప్పి అదాన్ని అన్నాడు అందుకు కుంభం చేయండు. ఆయనకేం పోలే, పొట్టుపడి సంపాదించుకుంటూ కూర్చున్నాడు. ఇలా తెలంగాణ ప్రజల బతుకులు నాశనమైనాయి కదా. ఇవాళ శాసనసభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రులు బీజేపీలో చేయడానికి సిద్ధమైన వెంటనే లీక్ అయింది. అది తెలిసిన కేసీఆర్ ఏం చేయాలి వాళ్ళకు, లేదు మనందరం కలిసి కొట్టాడాలి, నేను ఇది వీకినా ఇది ఓడిచినా అని చెప్పించి వాళ్ళని ఏదో చెప్పించి, నువ్వు తెలంగాణ 4 కోట్ల మందికే మాయమాడే చెప్పి మోసం చేసి అధికారం చేపడుతుంది. నీ దగ్గర మంత్రాలు నువ్వు నమ్మించుకోలేవా? వాటి ఏం చేసి పిలిచి కేంద్రంలో అధికారంలో మనం చేరబోతున్నాం, నాకు వ్యవసాయ శాఖ మంత్రి వస్తున్నది అని చెప్పిన వాళ్ళు తలకా ఊపిడే వాళ్ళ పరిస్థితి, తలకా ఊపిడే వాళ్ళ పరిస్థితి. ఇంకోటి మాట్లాడుతున్నారు వాళ్ళది. వాళ్ళు వేసారు, అబ్బా మా కేసీఆర్ సార్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఉందట, ఇక మేము బీజేపీకి ఎందుకు పోవాలి అని లాగారు. ఆయనకు వలుకుంటారా? పోయి అరే అయిపోయిందా మనం బీజేపీ కేంద్రంలో కలుస్తున్నామట, కేసీఆర్ సార్ వ్యవసాయ శాఖ మంత్రి వస్తుందట అని చెప్పించి మొత్తం స్ప్రెడ్ చేశారు. కేసీఆర్ అని డ్రామా కాదా? నువ్వు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అవినీతి పాల్పడ్డావు. సహారా కానీ ఈఎస్ఐ స్కామ్ కానీ అన్ని అవి నేను బీజేపీ కేంద్ర మంత్రి చేస్తారా మోడీ గారు? ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం మీద ఒక అవినీతి ఆరోపణ లేదు. అట్లా నమ్మించి వాళ్ళ నాయకులను కాపాడుకునే ప్రయత్నం చేసిండు. చేయని కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఆసరా తీసుకున్నారు. తీసుకొని అబ్బా వాళ్ళ నాయకులు చెప్తారు అని చెప్పి వాళ్ళని మొత్తం భూతోదలు పెట్టి మొత్తం పొట్టు 7 వరకు ప్రచారం చేసి సక్సెస్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విధి విధానాలు చెప్పించి రాహుల్ గాంధీనో సోనియా గాంధీ గారు చూపట్టి గెలవలే. వాళ్ళు ఏం చేశారు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటని చెప్పి కేసీఆర్ ఆ నాటకంలో వీళ్ళు జోడై ఇలా తెలంగాణ ప్రజలు చేశారు. ఇప్పుడు కదా చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు సిట్టింగ్ ఎంపీలు బీజేపీ పెడుతున్నారు. ఎన్నికల తర్వాత చాలా మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ 3వ ప్లేస్కి పోతున్నది. కాబట్టి మళ్ళీ కేసీఆర్ ఏం మాట్లాడుతున్నాడు, కొంచెం బోలాగా మాట్లాడండి. మల్లారెడ్డి గారు ఉన్నారు, బోలాగా మాట్లాడు, లోపల ఏముండదు. మంచి నాయకుడు బోలాగా మాట్లాడు. ఇప్పుడు చూస్తారు కదా మేడిగడ్డ వెండి పాప మళ్ళీ నాకు బాధ అనిపించింది. ఈ బీఆర్ఎస్ వాళ్ళు పగుళ్ళే లేవంటున్నారు, ఆ బిడ్డని చేపెట్టేసి కొట్టి మల్లారెడ్డి గారి మీద నిస్వార్థ నాయకుడు చెప్తాను, బోల నాయకుడు. ఆయన మీద చెడు కామెంట్స్ ఎవరు చేయరు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు నిర్మోహమాటంగా నిక్కచ్చిగా చెప్పేటువంటి నాయకుడు మల్లారెడ్డి గారు. ఇట్లా అని చెప్పి మల్లారెడ్డి గారు బండి సంజయ్ ఒక్కటి అని చెప్పకండి. మళ్ళీ మీరు చెప్పి నాకు ఏం పర్వాలేదు. మంచి నాయకులను మంచి అని చెప్పడానికి నాకేమో అది కాదు. కాబట్టి చేయబట్టే ప్రూవ్ చేసిండు. కాబట్టి అటువంటి నాయకులను పిలిచాడు కేసీఆర్. పిలిచి నాకు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది, మనము ఇండియాలో కలుస్తున్నాం అని చెప్పి 1-2 నాయకులు చెప్తే వాళ్ళు వేస్తారు, బయటకు పోయి ఓపెన్గా చెప్తారు. కాబట్టి కేసీఆర్ భాషలో నేను ఏం చెప్పినా, మెడకాయ మీద తలకాయ ఉన్నాడు, ఎవ్వడు కూడా మీ పార్టీతో పొత్తు పెట్టుకోడు. ఇంకా ఒక స్టెప్ పైకి వచ్చింది. నేను ఎప్పుడు మాట్లాడండి అట్లా, కానీ మా కార్యకర్తల ఆవేదన ఇప్పుడు చూస్తున్నట్టు, ఎందుకంటే అధికారానికి వచ్చేదే పోయింది. ఇటువంటి ఈ తప్పుడు ప్రచారం చేయబట్టే ఇటువంటి బస్సులో మోడీ గారికి మేము సీట్లు ఇవ్వాలి. ఇక్కడ నుంచి 17 సీట్లు ఇవ్వాలి. కొంచెం ఘాటు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను తప్పైనా స్పందించిన. ఏమని చెప్పినా, ఎవడన్నా బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ఉంది అని చెప్పి వాళ్ళు వస్తే చెప్పు తీసి కొట్టు అని చెప్పి అన్నా. ఇంతకంటే నేను ఘాటు వ్యాఖ్యలు ఉన్నాయి. అంతకంటే వల్గర్గా ఇదే ఎక్కువ నాకు మాట్లాడు. అంతకంటే వల్గర్ భాష యూజ్ చేసినటువంటి పద్ధతి నాకు రాదు. బట్ ఇది క్లారిటీ, ఫుల్ క్లారిటీ, హై డోస్తో క్లారిటీ. కాబట్టి దాంతోపాటు నేను ఒక్కటే అండి సావి గారు, ఇప్పుడు అధికారం ఉన్నప్పుడే పార్టీతో పొత్తు పెట్టుకోవాలి మేము.
ఇప్పుడు పెట్టుకుంటాం మేము. ఇప్పుడు కేంద్రంలో 350 స్థానాలకు పైగా సొంతగా బీజేపీ సీటు సంపాదించి అధికారం రాబోతున్నాం. ఆ పార్టీ మాకు ఏం పని? అది ఇంత పార్టీ మాది, ఇంత పార్టీ మాది, ప్రపంచంలో అతిపెద్ద పార్టీ. ఇప్పుడు ఆ పార్టీ ఉంటుందా పోతుందా మునిగిపోయినావా, ఆ పార్టీతో మాకెందుకు పోతుంది? కానీ మేము ఆ పార్టీతో ఎప్పుడు కలిసి పోటీ చేసినాం? మేము చేసినాం. వాళ్ళు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి, వాళ్ళు కలిసి పోటీ చేసినారు, కలిసి రాష్ట్రంలో అధికారం పంచుకున్నారు, కలిసి దేశంలో అధికారం పంచుకున్నారు, కలిసి ఉద్యమాలు చేస్తున్నారు. ప్లస్ ద్రౌపది ముర్ము గారు మేము రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తే ఇద్దరు కలిసి కూడా ప్రయత్నం చేశారు. కలిసి పార్లమెంట్ పోటీ దగ్గర వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఒకటి, మేం కాదు. సార్ ఫైనల్గా మీరు ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్కి ఏం చేశారు, ఏమేమి పనులు చేశారు, అండ్ అలాగే ఇప్పుడు ఏం చేయబోతున్నారు గెలిచిన తర్వాత? ఇప్పుడు నేను కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా గెలిచిన తర్వాత, నా కరీంనగర్ పార్లమెంట్ ప్రజలను గెలిపించిన తర్వాత 12,000 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం మేము. అనేక నిధులు తీసుకొస్తాం మేము. ప్లస్ కరీంనగర్ పార్లమెంట్ ప్రజలను గెలిపించిన తర్వాత మా కేంద్ర నాయకత్వం రాష్ట్ర అధ్యక్షుని చేసిన తర్వాత ఈ స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంతో పాటు నా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం యువకులకు కానీ పేద ప్రజలకు ఇంతమంతో న్యాయం చేయొచ్చు, అధికారం తీసుకురావాలని చెప్పి ఒక లక్ష్యంతో పాదయాత్ర చేసి ఎట్లా ఫైట్ చేసినో, ఎట్లా ఇబ్బంది పట్టినో, ఎట్లా కేసులు భరించినో, ఎట్లా జైలుకునో కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు చూసారు, గుర్తించారు, గమనించారు. కాబట్టి అటువంటి నాయకుడు మాకు కావాలి. రెస్ట్ తీసుకొని ఏసీలో కూర్చొని రెస్ట్ తీసుకొని గ్లామర్ పెంచుకొని పైసలు సంపాదించుకొని కబ్జాలు చేసి అవినీతికి అక్రమాలు పాల్పడే నాయకుడు మాకొద్దు. మేము గెలిపించినటువంటి బండి సంజయ్ మా ఓటుకు విలువ తీసుకొచ్చిండు. మేము ఏ ప్రాంతానికి ఏ జిల్లాకి పోయినా మేము బండి సంజయ్కి ఓటు వేస్తాం అంటే శభాష్ అంటున్నారు. మాకు కరీంనగర్ పార్లమెంట్లో మాకు ఓటు లేకపోవడం మా దురదృష్టం అని చెప్పి చాలా మంది ప్రజలు చెప్తున్నారు. అటువంటి వాతావరణం నిర్మాణం అయింది. అట్లానే కష్టపడి పనిచేసిన. దాంతోపాటు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి సహకరించలేదు అన్న విషయం ప్రజలు తెలుసు. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తేనే కేంద్రం నుంచి నిధులు రాబట్టే అవకాశం ఉంటుంది. నేరుగా కేంద్రం నిధులు ఇచ్చడం అధికారం లేదు, అవకాశం లేదు. ఉదాహరణ చెప్తాను మీకు. వేములవాడలో ప్రసాదం స్కీమ్లో మేము యాడ్ చేస్తాం, దాన్ని చేస్తాం, దాన్ని వేములవాడ దేవస్థానం అని చెప్పి అన్నాం. రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు. కుండగట్టును రామాయణ సర్క్యూట్గా తీసుకొస్తామన్నాం, రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు. అయినప్పుడు కూడా ఇక్కడ కరీంనగర్ వరంగల్ నేషనల్ హైవే నిర్మాణాన్ని చేపట్టి మీదము పనులు నరేంద్ర మోడీ గారి చేతి మీద పనులు ప్రారంభించి రోడ్లు పనులు ప్రారంభమైనాయి. 1,000 కోట్ల రూపాయలు తీసుకొస్తాం. కరీంనగర్ జగిత్యాల రోడ్డు మేము తీసుకొస్తాం, నిధులు తీసుకొస్తాం. మేము సిద్దిపేట ఎల్కతుర్తి నిధులు మేము తీసుకొచ్చినాం, పనులు ప్రారంభమైనాయి. ఎల్కతుర్తి రోడ్ ఆర్ఓబి కరీంనగర్ తీరోడపల్లి ఆవేలి ఆర్ఓబి ఎప్పటి నుంచో ఎదురుస్తున్నారు ప్రజలు, చాలా ఇబ్బంది పడ్డారు. ఆర్ఓబి మేము తీసుకొస్తాం 100% నిధులతో. రైల్వే స్టేషన్ ఆధునీకరిస్తాం. శాతవరం యూనివర్సిటీ 12B స్టూడెంట్స్ హోదా తీసుకొస్తాం మేము. నేషనల్ టూల్ డిజైన్ సెంటర్ తీసుకొస్తాం మేము. ఇట్లా సిఆర్ఎఫ్ ఫండ్స్ తీసుకొస్తాం. గ్రామీణ సడక్ కిందకి ఎక్కువ నిధులు తీసుకొస్తాం మేము. ఇట్లా అనేక సంక్షేమ పథకాలు, అనేక అభివృద్ధి నిధులు మేము తీసుకొస్తాం. ఇవాళ 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు మేము తీసుకొస్తాం. 2 సంవత్సరాలు కోవిడ్తో పోయింది, లాక్డౌన్తో, కరోనాతో పోయింది. అయినప్పుడు కూడా మిగతా కాలంలో మేము ఈ విధంగా వేసినాం. ఇంకా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇది తీసుకురాగలం మేము. కానీ ప్రజలకి విషయం తెలుసు, ప్రజలకి విషయం తెలుసు కాబట్టి ప్రజలు ఇలా మనం ఆదరిస్తున్నారు. ఇలా భారీ మెజార్టీతో గెలిపిపోతున్నారు. ఫైనల్గా సార్ సెంట్రల్ మినిస్టర్ పదవి కూడా ఏమైనా రాబోతుందా? మీరు ఆబ్వియస్లీ ఇంకా మీరు గెలుస్తారని కూడా ఇక్కడ మీ కార్యకర్తల్ని బలాన్ని అంతా కూడా చూస్తుంటే రిజల్ట్ ఇప్పుడే వచ్చేస్తున్నారు. ప్రజలందరూ కూడా మీకే వేస్తామంటున్నారు సార్ ఓట్లు. కాబట్టి మేము మంత్రి పదవి కోసం కాదు, ఇలా కరీంనగర్ ప్రజలు నాకు ఓటేసి గెలిపిస్తే నేను ఆ అమూల్యమైన ఓటును, ఆ పవర్ఫుల్ ఓటును తీసుకుపోయి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయడానికి ఓటు వేయడానికి మేము సిద్ధమైనాం. అంతే తప్ప మంత్రి పదవుల కోసం కాదు, దేనికోసం కాదు. కరీంనగర్ పార్లమెంట్ యొక్క ప్రజలు కూడా ఎస్ ఇక్కడ బండి సంజయ్ని గెలిపిస్తే బండి సంజయ్ పోయి మోడీ గారికి ఓటేస్తారు. కాబట్టి ఇప్పుడు న్యాయం జరిగింది, ఫ్యూచర్లో మాకు న్యాయం జరుగుతుందని చెప్పి ఒక విశ్వాసాన్ని నమ్మకంతో నాకు ఓటేస్తాను. ఎస్ సార్, థ్యాంక్ యూ. అండ్ అలాగే మీరు గెలిచిన తర్వాత మళ్ళీ మాకు ఒక ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.